అపోలో క్యాన్సర్ సెంటర్ డైరెక్టర్గా ఓవైపు రోగులకు వైద్య సేవలు అందిస్తూనే క్యూర్ ఫౌండేషన్ ద్వారా నిరుపేద చిన్నారులకు ఉచిత క్యాన్సర్ సేవలు అందిస్తున్నారు డాక్టర్ విజయానంద్ రెడ్డి. వేలాది మందికి దిగ్విజయంగా చికిత్స అందించడంతో పాటు మహమ్మారి నియంత్రణకు ఆయన చేస్తున్న కృషిని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. ఈ సందర్భంగా డాక్టర్ విజయానంద్ రెడ్డితో ప్రత్యేక ముఖాముఖి. ప్రముఖ ఆంకాలజిస్ట్ కేవలం వైద్యుడిగానే కాకుండా ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతోమంది పేద క్యాన్సర్ రోగులకి తన వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నారు విజయానంద్ రెడ్డి గారు. ఆయన కృషికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. ప్రస్తుతం విజయానంద్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇది అందరికీ సంతోషకరమైన విషయం అయితే ఈ సంతోషం వెనకాలన్నటువంటి కృషి, ఇన్నేళ్ల కష్టం ఆయన మాట్లాడదాం. సార్, సో ఎలా ఫీల్ అవుతున్నారు అనేది చాలా చిన్న ప్రశ్న ఏమో, ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎంతో కష్టపడ్డారు, ఎంతో మందికి సేవ చేశారు. అయితే ఈ గుర్తింపు వెనకాల మీరు మొదలు పెట్టిన రోజు నుంచి ఇప్పటి వరకు ఈ ప్రయాణం ఉంది. ఈ మొత్తం ప్రయాణంలో మీకు చాలా కష్టమైన రోజు ఏదైనా ఒక్కటి చెప్పగలరా? ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత, ఎండి చేసిన తర్వాత ఇంకా చదువుకోవాలి, ఇంకా డిగ్రీస్ పొందాలి అని అనుకున్నప్పుడు మా నాన్నగారు ఒకటే చెప్పారు, యూ బీ ఆఫ్టర్ ది ఎడ్యుకేషన్. పైసలు ఎంబడి పరిగెత్తకూడదు. ఎడ్యుకేషన్, నేమ్ అండ్ ఫేమ్ ఆటోమేటికలీ వస్తాయి, దాని తర్వాత మనీ ఆటోమేటికలీ వస్తుంది. సో అది ఉద్దేశించి నేను ఐ రిమెంబర్ బాగా చదువుకొని ఒక ఫెలోషిప్, యూకే ఫెలోషిప్ వచ్చింది. యూకే ఫెలోషిప్ వాళ్ళు ఆ రోజుల్లో అమౌంట్ వాజ్ వెరీ వెరీ మినిమల్. మా బ్యాక్గ్రౌండ్తో మేము ఫ్లైట్లో ఎక్కే అవకాశం కూడా లేకుండింది. ఇక్కడ నుంచి ఢిల్లీకి ట్రైన్లో రిజర్వేషన్ లేకుండా వెళ్ళి అక్కడ నుంచి ఏరోఫ్లోట్ అని రష్యన్ ఫ్లైట్ ఒకటి ఉండేది. ఏరోఫ్లైట్ వాజ్ ది చీపెస్ట్. ఆ రోజుల్లో 36 గంటలు మాస్కోలో ఎయిర్పోర్ట్లో పడుకుంటే నెక్స్ట్ డే ఫ్లైట్ మీకు లండన్ పోవడానికి ఉంటుంది. ఇఫ్ యూ యాక్సెప్ట్ దట్ 8,000 రూపీస్లో మాకు ఆ ఫ్లైట్ టికెట్ దొరికింది అప్పట్లో. సో 8,000 రూపీస్లో టు అండ్ ఫ్రో ఢిల్లీ నుంచి మాస్కో టు ఢిల్లీ, లండన్ అండ్ బ్యాక్ టు హైదరాబాద్. కానీ 36 అవర్స్ ఎయిర్పోర్ట్లో కూర్చోవడం. సో ఆ 36 అవర్స్ అక్కడే పడుకొని, అక్కడే బాత్రూమ్లు వాడుకొని, సో దట్ వాజ్ ద టఫెస్ట్ టైం దట్ ఐ రిమెంబర్. అక్కడ ఎయిర్పోర్ట్లో దిగి పుస్తకాలు పట్టుకొని నడుచుకుంటూ హాస్టల్కి వెళ్ళి రాత్రంతా వెయిట్ చేసి వైఎంసీ హాస్టల్లో నాకు ఒక రూమ్ ఇవ్వండి అని వాళ్ళు, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను అని రిక్వెస్ట్ చేస్తూ, దాని తర్వాత 24 అవర్స్ తర్వాత నాకు ఆ రూమ్ ఇచ్చారు. అక్కడ పడుకొని, అక్కడ చదువుకొని ఫెలోషిప్ చేసి రావడం, దట్ ఈస్ ది ఐ చెరిష్ దట్ మూమెంట్. కష్టపడ్డాను కానీ అది ఇప్పటికీ గుర్తుంటుంది. ఇప్పుడు నా పిల్లలకు కూడా, నా స్టూడెంట్స్ కూడా అది చెప్తుంటాను. సో దాని తర్వాత ఐడియలీ వాట్ మై డాడ్, అగైన్ మా నాన్నగారు చెప్పింది, కష్టపడాలి, సిన్సియారిటీ ఉండాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎథిక్స్. బీయింగ్ ఎ డాక్టర్ యూ షుడ్ బి ఎథికల్. అదే పేషెంట్ మీ అక్కనో అమ్మనో తమ్ముడో అయితే ఏం చేస్తావో అదే మీరు చేయాలి. సో ఇది ఉద్దేశంగా పెట్టుకొని మా నాన్నగారు చెప్పినట్టు ఐఎమ్ ఏ ప్యాషనేట్ వర్కర్. పని. సో మై మైండ్ వర్క్స్ ఆల్ ద టైమ్, వర్కింగ్. సో ఐ వర్క్ ఆల్మోస్ట్ 14 అవర్స్ ఎ డే. మార్నింగ్ 6:30, 7కి వెళ్తే రాత్రి 11:30కి ఇంటికి వెళ్తాను. సో దట్ వాజ్ మై జర్నీ ఫర్ లాస్ట్ 25 years. ఈ మధ్యలో బికాస్ ఆఫ్ మై ఏజ్ ప్రాబ్లీ ఐఎమ్ డూయింగ్ ఎట్ 11 to 12 hours. బట్ అంతగా ఈ అవార్డు కొరకని మనం పనిచేయలేదు. చిన్నపిల్లలు నా క్లినిక్ వచ్చినప్పుడు చిన్నపిల్లలకి నేను ఫీజు తీసుకోను. వాళ్ళు చిన్నారులు, వాళ్ళకి ఏమి చేయకుండా వాళ్ళకి ఆ క్యాన్సర్ రావడం వెరీ అన్ఫార్చునేట్ సిచ్యుయేషను. ఆ పిల్లలకి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి, బిలో పవర్టీ లైన్ వాళ్ళు వచ్చినప్పుడు, పేరెంట్స్ అఫోర్డ్ చేయలేనప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి అనే ఉద్దేశం పెట్టుకొని నేను 2003లో ఈ క్యాన్సర్ ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. స్పెషల్లీ ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి ఐ క్యాన్సర్ స్పెషలిస్ట్ నేను. సో వాళ్ళ పిల్లలకి కూడా మనం ట్రీట్మెంట్ ఫ్రీగా ఇవ్వాలనే ఉద్దేశం పెట్టుకొని అపోలో హాస్పిటల్ చైర్మన్ గారితో, సంగీతారెడ్డి గారితో మాట్లాడితే దే వర్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ సపోర్టివ్. సో మేము చిన్నపిల్లలకి ఈ ట్రీట్మెంట్ క్యూర్ ఫౌండేషన్ ద్వారా, డాక్టర్స్ ఎవరు ఏమి ఫీజు తీసుకోరు. సో ఇలా పిల్లలకి మేము మోర్ దాన్ 1500-1600 చిల్డ్రన్కి మేము సపోర్ట్ చేయగలిగాము. దట్ ఈస్ వెరీ వెరీ గ్రాటిఫైయింగ్. సార్, అయితే ఈ క్యూర్ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ముందు ఏదైనా ఒక్క కేసు ఒక్క సందర్భం మిమ్మల్ని ఎక్కువ కదిలించింది, ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి మోటివేట్ చేసిందా? ఓ అగ్రికల్చరిస్ట్ ఫ్రమ్ కరీంనగర్ వచ్చాడమ్మా. వచ్చి బాబుకి బోన్ క్యాన్సర్ ఉండింది. ఆ బాబుకి బోన్ క్యాన్సర్ ఆప్షన్స్ చెప్పాను. ఒకటేమో కాల్ తీయడం, విచ్ ఇస్ సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్. అది కాకుండా కాల్ని మనం ప్రొటెక్ట్ చేయాలి అంటే కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ని స్ట్రింక్ చేసి ట్యూమర్ మట్టుకే తీసి ప్రాసెసెస్ పెడితే బాగుంటుంది.
2.5 లక్షల్లో మీకు అంతా బాగైపోతుంది, మీ బాబు మళ్ళీ 2 కాళ్ళ మీద నిలబడతాడని చెప్పాను. 2 డేస్ తర్వాత ఆయన వచ్చి, సార్ మా బాబు కాలు తీయించుకుంటాను, నాకు ఆ డబ్బులు లేవు, నేను అంత ఖర్చు పెట్టుకోలేను. సో దట్ రియలీ టచ్డ్ మై హార్ట్. అండ్ దోస్ డేస్, ఆ రోజుల్లో నా సొంత డబ్బులు పెట్టి ఆ బాబుకి నేను వైద్యం చేశాను. అండ్ ఇప్పుడు కూడా వాడు 30 ఏళ్ళు అయింది. ఐఎమ్ సో హ్యాపీ టు సీ హిమ్. వాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు, వాడు 2 కాళ్ళు నడుస్తున్నాడు. సో దాట్ ఈస్ వాట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. అది దాట్ హ్యాస్ చేంజ్డ్ మై లైఫ్. అండ్ ఐ థాట్ నేను ఒక్కరినైతే ఇంతమందిని చూసుకోలేను, వీ హ్యావ్ సంబడి ఎల్స్ టు డూ ఇట్ అన్నప్పుడు నా ఫ్రెండ్ ఒకడు చిట్టిమూర్తి గారని అమెరికా నుంచి వచ్చినప్పుడు నేను ఇది షేర్ చేశాను. మన ఇద్దరం కలిసి ఫౌండేషన్ స్టార్ట్ చేస్తాము, మనం ఎంతో మందికి సాయం చేయొచ్చు అని అన్నాడు. జైపూర్ నుంచి ఒక తల్లి, ఒక పాప కంటి క్యాన్సర్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి కూడా ఈ ఇంజెక్షన్స్ ఇస్తే క్యూర్ అయిపోతుంది, కన్నును కాపాడుకోవచ్చు అంటే, నాకు ఆ డబ్బులు లేవు, మీరు కన్ను తీసేయండి అని చెప్పింది. సో దీస్ ఆర్ సర్టన్ ఇన్స్టెన్సెస్ మనము ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళని మనం కన్ను ఇవ్వగలిగాము, లైఫ్ ఇవ్వగలిగాము. ఇప్పుడు మంచి పాటలు పాడతారు ఆ పాప, ఇప్పుడు మన రేపు మా మీటింగ్లో వస్తున్నారు. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ మేక్ యూ ఫీల్ హ్యాపీ. ఈ మిలియన్స్ ఆఫ్ రూపీస్, కోట్లు, వాళ్ళ దగ్గర 50 కోట్లు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, దట్ డజంట్ మేక్ సెన్స్ టు మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ. దీస్ ఆర్ మై కోట్లు, దీస్ ఆర్ మై ప్రాపర్టీస్. సార్, అయితే విజయానంద రెడ్డి గారు అంటే క్యాన్సర్ రోగులకి ఏదో అందుబాటులో ఉన్న చికిత్స ఇవ్వడం మాత్రమే కాదు, ఫౌండేషన్ ద్వారా సేవ చేయడమే కాదు, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ఉంటారు. సరికొత్త వైద్య విధానాలను కూడా మీరు అందుబాటులో తీసుకొచ్చారు. వాటి గురించి ఏమంటారు? See, invention is always, mother of invention is nothing but doing something which is something other than routine. So అది ఉద్దేశం పెట్టుకొని నేను మొదటి నుంచి కూడా ఫస్ట్ ఇన్ ఇండియా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఆ కంబైన్డ్ స్టేట్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ కూడా లేకుండేది. సో ద ఫస్ట్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ నేను చేశాను. అదేవిధంగా బ్రెయిన్లో ట్యూమర్ ఉన్నప్పుడు ఏం చేయలేము, ఆపరేట్ చేసాము, వదిలేసాము అనేవాళ్ళు. సో బ్రెయిన్ లోపల ఇంటర్స్టిషియల్ ఇంప్లాంట్ అంటే రేడియేషన్ నీడిల్స్ బ్రెయిన్ లోపల పెట్టాను. సో దట్స్ ఆల్సో ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ. ఇంకోటేమో ఇప్పుడు హార్ట్ బ్లాక్ అయినప్పుడు ఇంజెక్షన్స్, స్టెంట్స్ పెట్టేవాళ్ళు. సో ఇంట్రా ఆర్టీరియల్ రేడియేషన్ కూడా ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఐ హావ్ డన్ ఇట్ అమ్మ. 57 కేసెస్ చేశాం. ఇప్పుడు ఆ రేడియేషన్ ఇవ్వట్లేదు, ఆ రేడియేషన్ కోటెడ్ స్టెంట్స్ పెడుతున్నాం. సో దట్ సంథింగ్ లైక్ దట్ కైండ్ ఆఫ్ ఇన్నోవేషన్, ప్లెంటీ ఆఫ్ థింగ్స్ దట్ ఐ హావ్ డన్ అమ్మ ఇన్ ద పాస్ట్. అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎ మెడికల్ బ్యాక్గ్రౌండ్. మా నాన్నగారు డాక్టర్ కాదు, మా తాతగారు డాక్టర్ కాదు. So God has been kind to me. I'll immensely thank God for giving me this willpower to challenge things, to challenge things which are not possible. So that's the way I lived my life and I'm so happy to do that. So I think మీ ఎక్స్పీరియన్సెస్ తో ఒక బుక్ కూడా రాశారు. అవునమ్మా. సో ఆ బుక్ లో ప్రధానంగా మీరు మెన్షన్ చేసిన అంశాలు ఏంటి, అండ్ ప్రపంచానికి క్యాన్సర్ గురించి మీరు ఏం తెలియాలనుకుంటున్నారు? క్యాన్సర్ is going to be number 1 disease in the world అమ్మా. నాకు ఎందుకులే ఎవరికో వచ్చింది క్యాన్సర్ అని అనుకునే వాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు ప్రతి ఆల్టర్నేట్ హౌస్లో మీకు క్యాన్సర్ పేషెంట్ కనిపిస్తున్నారు. ప్రతి కార్పొరేట్ హాస్పిటల్, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో క్యాన్సర్ డిపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఎందుకు? బికాస్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ గ్రోత్ అవుతుంది. వాట్ వీఆర్ వరీడ్, నేను వరీ అయ్యేది క్యాన్సర్ లేట్ డయాగ్నోసిస్, క్యాన్సర్ డయాగ్నోసిస్ కాదు. సో పేషెంట్ కమ్స్ విత్ ద క్యాన్సర్ 100% క్యూర్ అవుతుందని ధైర్యంగా చెప్తాను నేను. అన్లెస్ దే కమ్ విత్ అన్ ఎర్లీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, అది ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయి ఇక్కడ అక్కడ స్ప్రెడ్ అయినప్పుడు ఐ కెన్ ఓన్లీ కంట్రోల్ అండ్ ఎక్స్టెండ్ ద లైఫ్, వీ కాంట్ క్యూర్ ఇట్. సో దట్ ఈస్ అ ప్రాబ్లం. సో దాని కొరకని అవేర్నెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూస్గా ఎవ్రీ ఇయర్ 2-3 అవేర్నెస్ మీటింగ్స్ చేస్తాను, హ్యూజ్ అవేర్నెస్ క్యాంప్స్ చేస్తాను. దట్స్ ఎ వే యూ డిటెక్ట్ ఎర్లీ పేషెంట్స్ అండ్ యూ కెన్ క్యూర్ దెమ్. నెంబర్ 1, క్యాన్సర్ అనే ఆ భయంతో చాలామంది సిమ్టమ్స్ ఉన్నా కూడా అమ్మా ఇది క్యాన్సర్ అవుతుందేమో, నేను పోను, పరీక్ష చేయించుకోను అని చాలామంది అవాయిడ్ చేస్తుంటారు. భయం పోవడానికి కూడా నేను ఒక బుక్ రాశాను. That book is going to, it's actually number 1 in the world. I am not claiming, it is true. There are 108 patients, selected patients, which are treated by me only. వీళ్ళందరూ క్యాన్సర్ డయాగ్నోసిస్ రాకముందు ఎలా ఉన్నారు, డయాగ్నోసిస్ అయిన రోజు ఏదో బాంబ్ పడ్డట్టు వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు, అండ్ దెన్ వాళ్ళు నన్ను కలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు, అండ్ హౌ వాజ్ ద జర్నీ, ట్రీట్మెంట్, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ అన్నీ అయినప్పుడు ఎట్లా ఫేస్ చేశారు, ఇప్పుడు ఎలా రికవర్ అయ్యారు, ఇప్పుడు ఎట్లా లీడ్ చేస్తున్నారు. సో ఈ బుక్ అనేది ఏ పేషెంట్ కొత్తగా డయాగ్నోజ్ అయిన పేషెంట్ ఆ పుస్తకం చదవగలిగితే, తన క్యాన్సర్ని దాంట్లో చదవగలిగితే ఆ ధైర్యం అనేది వస్తుంది. ఫైటింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ పాజిటివ్ స్పిరిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సార్, చివరి ప్రశ్న. ఇందాక మిమ్మల్ని ఫస్ట్ అడిగాను మీ సంతోషం గురించి కాదు సార్, మీ కష్టం గురించి తెలుసుకుంటామని. అండ్ ఇప్పుడు మీరు అన్నారు 34 గంటల పాటు ఎయిర్పోర్ట్లో వెయిట్ చేసి 8,000 రూపీస్కి అండ్ రూమ్ కోసం కూడా ఇబ్బంది పడ్డాము. ఆ స్టేజ్ నుంచి ఈరోజు మీరు దేశ విదేశాల్లో
వారానికి 2-3 సార్లు మేబీ ఫ్లైట్ ఎక్కుతూ ఉండొచ్చు, ఈరోజు పద్మశ్రీ వరకు. ఈ మొత్తం ప్రయాణం మీకు ఎంత సంతృప్తినిచ్చింది? అండ్ ఈరోజు ఈ అవార్డు మీ పైన ఇంకా బాధ్యతను ఎంత పెంచింది అనుకున్నారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు? చాలా చాలా సంతోషంగా ఉందమ్మా. యాక్చువల్లీ వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు నాకు ఏడుపు వచ్చింది, నిజంగా ఏడ్చేశాను. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ సో గ్రాటిఫైయింగ్. మనం ఏదో అవార్డు కొరకని పరిగెడుతూ పనిచేయలేదు. భగవంతుడు ఉన్నాడు, అందరూ చెప్తారు మీరు యూ డిజర్వ్ ఇట్, యూ షుడ్ గెట్ ఇట్, 5 ఏళ్ళ నుంచి చెప్తున్నారు, బట్ ఐ నెవర్ వెంట్ ఫర్ ఇట్. సో గాడ్ బ్లెస్ హిమ్, గాడ్ ఇమ్మెన్స్లీ థ్యాంక్ గాడ్. సంబడీ హెస్ రికగ్నైజ్డ్, ద గవర్నమెంట్ హెస్ రికగ్నైజ్డ్ the work, sincerity that we do, and only with the service orientation, not with thinking of making money. Other day నా పిల్లలతో చెప్తున్నాను, నా స్టూడెంట్స్తో చెప్తున్నాను, నేను చాట మీద పడుకోగలను, పరుపు మీద పడుకోగలను, రూమ్ లేకున్నా బయట పడుకోగలను, బికాజ్ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ ఏ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో ఐ హ్యావ్ నో ఇష్యూస్. ఎక్కడైనా అడ్జస్ట్ అవుతాను, ట్రైన్లో ట్రావెల్ చేస్తాను, ఫ్లైట్లో ట్రావెల్ చేస్తాను, ఎక్కడైనా తిరగలుగుతాను. బట్ మై గోల్ ఈజ్ టు అచీవ్ థింగ్స్. My goal is to win. My life has been winning, winning, winning. God has been kind to me. I'm so happy that God has been very, very kind to me. థ్యాంక్ యూ సార్. అండ్ ఈటీవీ తరపున మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో ఇది క్యాన్సర్ మహమ్మారికి భయపడాల్సిన అవసరం లేదు, లేదా ఎవరికో వచ్చింది మన దాకా ఎందుకు వస్తుందిలే అని స్తబ్దుగా ఉండడం కూడా ప్రమాదకరమే. అయితే క్యాన్సర్ లక్షణాలు ఉంటే తొలి దశలోనే గుర్తించగలిగినట్టయితే ఈ మహమ్మారిని పూర్తిగా నయం చేయొచ్చు అంటున్నారు విజయానంద్ రెడ్డి గారు. కెమెరా పర్సన్ దేవేందర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.